అందరికీ నమస్కారం. భారతదేశంలో అనేక గొప్ప ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పటికీ తెలంగాణలో 4 రకాల ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం అనేది తెలుగువారి అదృష్టం. ఆ 4కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా 4 రకాలు. 4 కాలేజెస్, 4 రకాలు, 4 ఎంట్రన్సెస్, 3 ఎంపిక చేసుకునే 13 రకాల కౌన్సిలింగ్స్. ఆలోచించండి. మొత్తం తెలంగాణలో 4 ప్రతిష్టాత్మక సంస్థలు ఏమంటే ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి వరంగల్, త్రిపుల్ హైదరాబాద్, బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్. ఈ 4 ఉన్నాయి. ఎన్ఐటి వరంగల్ జేఈ మెయిన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఐఐటి హైదరాబాద్ జేఈ అడ్వాన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండింటి యొక్క ఉమ్మడి కౌన్సిలింగ్ జోసా, బిట్స్ హైదరాబాద్కు బిట్సాట్, త్రిపుల్ హైదరాబాద్కు సొంత కౌన్సిలింగ్, త్రిపుల్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్. 2 రకాలు ఉన్నాయి దానిలో. ఒకటేమో మెయిన్స్ స్కోర్ ఆధారంగా ఉండే కౌన్సిలింగ్, రెండోది యూజీఈ ఆధారంగా ఉండేటువంటి కౌన్సిలింగ్. 4 రకాల కాలేజెస్కు 3 రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్, 4 రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 3 రకాల కౌన్సిలింగ్ పద్ధతులు ఉన్నాయి. మిత్రులారా, ఈ 4 యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి, ఇవి ఏవి బెటర్ అనే విషయం మీద ఈరోజు వీడియోలో విశ్లేషణ ఉంటుంది. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జోసా కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఇలాంటి అన్ని నిర్ణయాలు మీకు బిట్సాట్ రావచ్చు, ఎన్ఐటి వరంగల్లో ఒక బ్రాంచ్ రావచ్చు, ఐఐటి హైదరాబాద్లో ఒక సీట్ రావచ్చు, త్రిపుల్ హైదరాబాద్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. 4 వచ్చినప్పుడు ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇన్ఫర్మేషన్ చాలా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, గూగుల్లో ఉంటుంది, చాలా సైట్స్లో ఉంటుంది. కానీ మీ నిర్ణయం తీసుకోవడం కోసం హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీకు అనేక ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది మెరుగైన ఆప్షన్? అదేవిధంగా మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక స్కోర్ ద్వారా మెరుగైన బ్రాంచ్ కాలు ఎలా ఎంపిక చేసుకోవాలి? ఈ 2 విషయాల కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ ద్వారా జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక కోర్సు, అదేవిధంగా విట్ మణిపాల అమృత ఇట్లాంటి సంబంధించి ఒక కోర్సు, ఇవన్నీ కూడా కోర్సెస్ ఉన్నాయి. మీకు త్రిపుల్ ఐటీ కూడా మీకు జోసాలో భాగంగానే గైడెన్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోండి. మిత్రులారా, ఈ 4 యొక్క విశిష్టతలు ఏంటి? ముందుగా నిజానికి 4 ఇంచుమించు ఒక స్థాయి సంస్థలే. 4 ఒక స్థాయి సంస్థలే. కానీ ఐఐటి అనే ట్యాగ్ ఉండే విలువ దృష్ట్యా, ఐఐటి హైదరాబాద్కు ఉండే రేటింగ్ దృష్ట్యా, మనము ఫీ దృష్ట్యా ఐఐటి హైదరాబాద్ 4 నెంబర్ 1గా మనం భావించవచ్చు. సేమ్ బ్రాంచ్ వచ్చినప్పుడు 4 కంపిటీషన్స్ దేనిలో జాయిన్ కావాలి? ఐఐటి హైదరాబాద్లోనే జాయిన్ కావాలి. సరే, బ్రాంచెస్ వేరే వచ్చినప్పుడు ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వచ్చి, ఎన్ఐటి వరంగల్ సిఎస్ వచ్చింది, అట్లప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. అవన్నీ కూడా ఒక వీడియోలో డిస్కస్ చేయడం కదా. దానికోసమే మనకు యాప్ ఉంది. మన లైవ్ సెషన్లో జూమ్ మీటింగ్లలో వారం జూమ్ మీటింగ్ కనెక్ట్ చేస్తాం, దానిలో నిర్ణయిస్తాం. దానిలో అనేక రకాల లైవ్ సెషన్స్ ఉంటాయి. గత సంవత్సరం దాదాపు 100 లైవ్ సెషన్స్ అయినాయి. ఇప్పటికే దాదాపు 8-9 లైవ్ సెషన్స్ అయినట్టున్నాయి. ఇంకా కూడా వరుస లైవ్ సెషన్స్ ఉంటాయి. సో 4 ఫస్ట్ ఐఐటి హైదరాబాద్ సేమ్ బ్రాంచ్ వచ్చినప్పుడు, మిగతా 3 ఏవి బెటరు? 3 ఒక రకంగా ఈక్వల్. సో ఎలాంటి స్టూడెంట్స్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేటువంటి దాని మీద నేను మీకు వివరణ విశ్లేషించే ప్రయత్నం చేస్తాను వీడియోలో. ఒకవేళ మీకు కోడింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీ లైఫ్ లాంగ్ మంచి కోడింగ్ స్కిల్స్ మీద చేసి ఆధారపడేటువంటి జాబ్స్ చేయదలుచుకున్నారు, మీరు చాలా ప్యాషనేట్గా ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ మీద, మీకు వేరే ఇతర ఉద్దేశాలు లేవు, సివిల్ సర్వీసెస్ కానీ, క్యాట్కి వెళ్ళడం కానీ,
వేరే మరే ఇతర ప్రిపేర్ గేట్ కానీ లేకుంటే ఐఏఎస్ కానీ లేకుంటే ఇంకా వేరే మీకు ఇట్లాంటివి లేవు, మీరు చాలా ఇంటెన్సివ్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నారు, మీరు కోడింగ్లో మీరు ఎక్స్పర్టే కావాలనుకున్నారు, మీకు అత్యుత్తమైనటువంటి ఆప్షన్ త్రిబుల్ హైదరాబాద్, ఈవెన్ ఐఐటి హైదరాబాద్ కంటే కూడా. కానీ చాలా స్వేచ్ఛాయుత వాతావరణం కోరుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయదలుచుకున్నారు, మిమ్మల్ని మీరు వృద్ధి చెందించుకోవాలనుకున్నారు, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నారు, అర్థం చేసుకోవాల్సినప్పుడు దానికోసం కావాల్సినటువంటి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ ద్వారా మీరు వికాసం కలుగుతున్నటువంటి నిశ్చితాభిప్రాయం మీకు ఉన్నట్లయితే బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ తీసుకొని నిస్సందేహంగా. కానీ అంత ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీ బ్యాంకులో తీసుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదు, పోనీ బిట్స్ పిలాని మీరు హైదరాబాద్ క్యాంపస్ తీసుకుంటారు, 30-35 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు చదువుతారు. మీకు సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోతే మీరు వెంటనే జాబ్ ఇవ్వకపోవచ్చు. ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు. 4 ఇయర్స్ కాగానే అందరు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జాబ్ ఇవ్వాలనుకోరు, లేదా మాస్టర్ చదవాలనుకున్నారు, యూఎస్కి వెళ్ళాలనుకున్నారు, లేదా క్యాట్ రాసి ఐఐఎంకి వెళ్ళాలనుకున్నారు, లేదా మరే వృత్తులన్నీ చేయాలనుకున్నారు, వేరే సోషల్ సర్వీస్కి వెళ్ళాలనుకున్నారు, వేరే వ్యాపారం నిర్వహించారు, ఎన్నో రకాలు ఉండొచ్చు. 4 ఇయర్స్ కంప్యూటర్ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం కంపల్సరీ కాదు. మనం అట్లా మిడిల్ క్లాస్ అట్లా క్రియేట్ అయిపోయింది, అయిపోగానే ప్లేస్మెంట్ తీసుకోవాలని. రకరకాల తత్వాలు ఉంటాయి మనుషులకు. దాని ప్రకారం మీకు అటువంటి ఉద్దేశం అప్పుడు 30-35 లక్షలు పెట్టడం అనవసరం. చాలా తక్కువ డబ్బులతో కంఫర్టబుల్గా వెరీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. మంచి ప్లేస్మెంట్స్ కూడా రావాలి అంటే దెన్ గో ఫర్ ఎన్ఐటి వరంగల్. నాకు డబ్బులు ఇష్యూయే కాదు, జాబ్ చేస్తే చేస్తాను, చేయకుండా చేయను, కానీ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, నాకు స్వేచ్ఛ అవ్వాలనుకుంటే బిట్స్ పిలాని. ఎందుకంటే బిట్స్ పిలాని క్యాంపస్లో 0 అటెండెన్స్. మీకు కావాల్సిన ఫ్యాకల్టీ మీరే ఎన్నుకోవచ్చు. ఒక ల్యాబ్లకు మాత్రం వెళ్ళాలి, అకాడమిక్ ఉండే క్లాసెస్కి మీకు ఫ్రీడమ్ ఉంది. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వెరీ డైవర్స్ గ్రూప్ ఉంటుంది, మీకు స్వేచ్ఛకు విలువనిస్తారు, ఇన్నోవేషన్ విలువనిస్తారు. అప్పుడు బిట్స్ పిలాని హైదరాబాద్కి వెళ్ళండి. ఈ 3 కూడా అద్భుతమైన సంస్థలు అయినప్పటికీ ఒక్కొక్క దాని ప్రకారం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఎన్ఐటి వరంగల్లో ఐఐటి హైదరాబాద్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలాని స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అతి జస్ట్ 10 lakhsకి ఇస్తున్నారు. అంత ఖర్చు 10 lakhs అయిపోతుంది 4 ఇయర్స్కి. అదే ఎడ్యుకేషన్కు 30-35 లక్షలు వస్తుంది. కానీ బిట్స్ పిలాని ఉండేటువంటి క్యాంపస్ కల్చర్ వేరు, బెస్ట్ అల్యూమినీ. దేశంలో ఐఐటీల కంటే బెస్ట్ అల్యూమినీ బిట్స్కి ఉంది. ప్రతి దేశంలో వాళ్ళకు బిట్స్ పిలాని అల్యూమినీ సంబంధించిన ఆర్గనైజేషన్ వెరీ ఆర్గనైజ్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ ఫీలో అల్యూమినీ ఫీజు కూడా ఇంక్లూడ్ అవుతుంది. ప్రతిదానికి కూడా కమిటీస్ ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా అల్యూమినీ ద్వారా మీకు చాలా పొందుతారు మీరు ఆ అసోసియేషన్ ద్వారా. మళ్ళీ హైదరాబాద్ వేరే అల్యూమినీ, గోవాకు వేరే అల్యూమినీ, పిలాని వేరే అల్యూమినీ, 3 కలిపి ఒకటే అల్యూమినీ ఉంది. అల్యూమినీ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి గ్రూప్ అన్నట్టు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అన్నట్టు అల్యూమినీ అంటే. త్రిపుల్ హైదరాబాద్లో అంత డైవర్సిటీ ఉండదు, ఉన్న సంఖ్య తక్కువ, సిఎస్సి ఈసీ కలిపి కొద్దిమంది ఉంటారు, చిన్న క్యాంపస్, రిస్ట్రిక్టెడ్, ఒక అకాడమీ లాగా ఉంటుంది. ఇంత ఎక్స్పోజర్ ఉండదు, కానీ టెక్నికల్ స్కిల్స్ అద్భుతం. నిజానికి ఎన్ఐటి వరంగల్గా మెరుగ్గే ఉండదు ఐఐటి హైదరాబాద్లో, కానీ ఐఐటి హైదరాబాద్ యొక్క ఐఐటి ట్యాగ్కి వస్తే మిగతా వాటికంటే ఎక్కువ విలువ ఉంది. అది కూడా 10-12 లక్షలు అయిపోతుంది. ఒక ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వచ్చి మిగతా వాళ్ళు సిఎస్ అయితే మిగతా వాటిని సిఎస్సి తీసుకోవచ్చు నిరభ్యంతరంగా, మీకు సాఫ్ట్వేర్లో సెటిల్ కావాలనుకుంటే. సేమ్ బ్రాంచ్ వచ్చినప్పుడు మాత్రం ఐఐటి హైదరాబాద్. ఇట్లా ఏ బ్రాంచ్లో ఏ కాలేజీలో ఏది వస్తే ఎలా ఎంపిక చేసుకోవాలో కోసమే మనం ఎస్బీఐ టాక్స్ నుంచి గత సంవత్సరము దాదాపు 850 మంది యాప్ ద్వారా కోర్సు తీసుకుని జాయిన్ అయ్యారు. డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా వేలాది మంది మన యాప్ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కనీసం 30% మంది వ్యక్తులు ఎస్బీఐ టాక్స్ కౌన్సిలింగ్ ద్వారానే ఫాలో అయ్యి వాళ్ళకి వెబ్ ఆప్షన్మెంట్కు సరైన కాలేజీలు ఎంపిక చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40% మంది ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ను ఎస్బీఐ టాక్స్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకుంటే ధన్యవాద్. భారత్ మాతాకి జై.